దట్టమైన అడవులతో దండకారణ్యంగా పేరొందినటువంటి బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల్లో అడుగడుగున అడుగు పెడుతున్నటువంటి పోలీసులు, ఎక్కడికక్కడ పోలీస్ క్యాంపులు, వేల మంది పోలీసులు ఒకవైపు, వందల సంఖ్యలో నక్సల్స్ మరోవైపు. అసలు దండకారణ్యంలో ఏం జరుగుతుంది? ఇడ్మా స్వస్థలంలో పోలీస్ క్యాంప్ పెట్టినటువంటి పోలీసుల లక్ష్యం ఏంటి? మరి మావోయిస్టుల వ్యూహం ఎలా ఉంది? దండకారణ్యంలో HMTV స్పెషల్ రిపోర్ట్ నేను మీకు అందిస్తాను ఛత్తీస్గఢ్ నుంచి. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్, కోటి రూపాయల రివార్డు కలిగిన మావోయిస్టు లీడర్ నడకం హిడ్మా స్వగ్రామం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి. మావోయిస్టులకు పూర్తి పట్టు కలిగిన ప్రాంతం అది. శత్రు దుర్భేద్యమైన పూవర్తిలో CRPF, కోబ్రా దళాలు శిబిరాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా హిడ్మా తన కార్యకలాపాలు నిర్వహించే ఇంటిని స్వాధీనం చేసుకున్నాయి. అంతటితో ఆగని పోలీసులు ఆ ఇంటినే వార్ రూమ్గా ఏర్పాటు చేసుకున్నాయి. పూవర్తి మావోయిస్టులకు మంచి పట్టున్న గ్రామం. ఇక్కడ జనాభా 400. అయినా 80 మంది మావోయిస్టులు దళాల్లో పనిచేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు మావోయిస్టులకు ఈ ప్రాంతంపై ఎంత గ్రిప్ ఉంటుందో. ఈ ప్రాంతంలోకి రావాలంటేనే పోలీసులు ఒకప్పుడు వణికిపోయేది. అలాంటిది ఏకంగా బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఆయన ఇంటినే వార్ రూమ్గా ఏర్పాటు చేసుకుని హిడ్మా ఖేల్ అంటూ ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీనికి తోడు కొన్నేళ్ల క్రితం మృతి చెందిన హిడ్మా సోదరుడు మడవి నందాల్ దళ సభ్యుడు ఉంగాళ్ జ్ఞాపకార్థం గ్రామంలో నిర్మించిన స్మారక స్తూపాలను నేలమట్టం చేసి మావోయిస్టులకు భద్రతా దళాలు సవాల్ విసిరాయి. పోలీసులు ఈ గ్రామానికి చేరుకోవాలంటే అసాధ్యమనే చెప్పుకోవాలి. అలాంటిది 2003లోనూ ఇదే గ్రామంలో మావోయిస్టు పార్టీకి చెందిన 13 మంది సభ్యులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ప్రతీకారంగా భద్రతా దళాల్ని తీసుకువెళ్లేందుకు వచ్చిన హెలికాప్టర్పై కాల్పులు జరిపి తమ చేతికి చిక్కిన CRPF ఇన్స్పెక్టర్ వరప్రసాద్ని చంపేయటం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ జ్ఞాపకాలు మరవకముందే 10 ఏళ్ల తర్వాత మరోసారి గ్రామంలో మళ్లీ పోలీసు బూట్ల చప్పుళ్లు వినిపించాయి. పోలీసులు రాకెట్ లాంచర్లను ప్రయోగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మావోయిస్టుల నడుమ జరుగుతున్న పోరులో తాము సమిధలుగా మారుతున్నామని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 77 వసంతాలు గడుస్తున్న ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో వందలాది గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలే కాకుండా కనీసం ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు సైతం లేకపోవటం బాధాకరం. ఇక్కడి ప్రజలు నేటి వరకు ఓటు హక్కును వినియోగించుకోకపోవటం విశేషం. దీనంతటికీ కారణం మావోయిస్టులేనని భద్రతా బలగాలు చెప్తున్నాయి. జనతన సర్కార్ పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించింది. राशन कार्ड नहीं है बोलते वहाँ कैंप में जाओ बोले तो हम लोग गए थे. वहाँ राशन कार्ड का नाम तो लिखे हैं, लेकिन वो वहाँ पे जाने के बाद गांव वालों को सबको छानबीन किए, जो नहीं है उनका वो मृत्युओं का सबका रिकॉर्ड देने को कहा है. लेकिन इसमें से हमको कैसा रिकॉर्ड मिल सकता है 7 पीढ़ी का? इसलिए हम वहाँ अच्छा बुलाते हैं विकास के नाम पर, फिर वहाँ जाने के बाद मारपीट करते हैं और पकड़ के ले जाते हैं. ऐसा करने से जनता कैसा रहेगा? हम पुलिस को कैसा भरोसा करेंगे? सरकार योजना को कैसा भरोसा करेंगे? పోలీసులు ఇలా చెప్తుంటే ఆదివాసీల వాదన భిన్నంగా ఉంది. క్యాంపుల ఏర్పాటుతో అభివృద్ధి జరుగుతోందని చెప్తున్న పోలీసులు 2 ఏళ్ల క్రితం సిలిగేర్, సింగర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులతో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కొండపల్లి గ్రామం వద్ద 22 గ్రామాలకు చెందిన ఆదివాసులు గ్రామసభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామసభలను ఏర్పాటు చేసి మెజారిటీ ప్రజల ఆమోదంతో పోలీస్ క్యాంపులను ఏర్పాటు చేయాలంటున్నారు. తమ మనోభావాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిడ్మా స్వగ్రామంలోకి వెళ్లటం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. అలాంటిది హిడ్మా తన కార్యకలాపాలను నిర్వహించే ఇంటిని స్వాధీనం చేసుకుని వార్ రూమ్ ఏర్పాటు చేశారు. దండకారణ్యం అభివృద్ధికి క్యాంపులు ఏర్పాటు చేశామంటున్నా ప్రజలకు భరోసా కల్పించడంలో మాత్రం విఫలమయ్యాయి. క్యాంపు తెచ్చి 14 తారీఖు తెచ్చిండు. క్యాంపు తెచ్చి బొమ్మలు ఇటాటు పారేస్తారు. వేసి అవి మొత్తం గొడ్లకి అన్ని గాయపడినాయి. ఒక 3-4 గుడ్లకి గాయపడింది. ఇంకా ఒకటి చచ్చిపోయింది. కొత్తగూడెం ఊరి ఒక గుడ్డి అది చచ్చిపోయింది. ఇంకా ఒక 12కి తగ్గినాయి. అవి ఇంకా ఈటాటం మాకు తిరగటం ఇయ్యలేదు. అందుకే ఆ క్యాంప్ ఉంటే మాకు అది ఇష్టం లేదు. దానికి తీసి పాడేయాలి సార్. ఓవైపు భద్రతా బలగాలు, మరోవైపు మావోయిస్టులు, ఇద్దరి మధ్య దండకారణ్యంలోని ప్రజలు నలిగిపోతున్నారు. గ్రామస్తులకు భరోసా కల్పించడమే కాకుండా ప్రభుత్వ పథకాలు ఏ విధంగా సహకరిస్తాయో వివరిస్తే వారి నుంచి వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంది.
ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటే మావోయిస్టు ప్రభావిత గ్రామాలు సైతం జనజీవన స్రవంతిలో కలుస్తాయి. లేకుంటే ఎన్నేళ్లైనా అలాంటి గ్రామాలు అభివృద్ధికి దూరంగానే ఉండాల్సిన పరిస్థితి. చూశారు కదా, గత నెల రోజులుగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, ఒడిస్సా బార్డర్లో ఉన్నటువంటి దంతేవాడ, బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి దండకారణ్యంలో పోలీసులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. అత్యంత దట్టమైన అడవిగా పేరొందినటువంటి అబూజ్మడ్ ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట. ఇదే అబూజ్మడ్లో పోలీసుల క్యాంపు ఏర్పాటు చేశారు. ఇక అటు నుంచి మావోయిస్టులు అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఇడ్మా స్వస్థలానికి చేరుకున్నారు. ఏకంగా ఇడ్మా ఇంటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ మావోయిస్టుల నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఖండన కానీ అటువంటి స్పష్టంగా రానప్పటికీ కూడా స్థానికులకు మాత్రం మావోయిస్టులు అండగా నిలబడుతున్నారు. మొత్తంగా చూసినట్లయితే గత నెల రోజులుగా ఛత్తీస్గఢ్ దట్టమైనటువంటి అడవులు కలిగినటువంటి ఈ దండకారణ్యంలో పోలీసులు వర్సెస్ మావోయిస్టులు మధ్య జరుగుతున్నటువంటి వారితో ఒక్కసారిగా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇది HM టీవీ ప్రత్యేక కథనం.